నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కనిపిస్తోంది ఆలయం. సాధారణంగా ఆలయాలను అక్కడ ప్రతిష్ఠించే దేవుని పేరుతో పిలుస్తారు, కానీ ఈ ఆలయాన్ని శిల్పి పేరుతో పిలుస్తారు. అంతటి ప్రత్యేకత కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫోర్ సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మనం ప్రస్తుతం కాకతీయ శిల్పకళ సంపదగా పేరుగాంచిన రామప్ప దేవాలయం ఉన్నాము. ఈ రామప్ప దేవాలయం 1213 సంవత్సరంలో ఈ కట్టడం కట్టడం జరిగింది. సుమారు 811 సంవత్సరాలు పూర్తయింది ఈ కట్టడం కట్టి. మనం ప్రస్తుతం మన కళ్ళము చూసుకోవచ్చు. రామప్ప శిల్పి ఈ కట్టడాన్ని కట్టడం జరిగింది. ఆ రామప్ప అనే శిల్పి కట్టడం పేరుగానే ఈ రామప్ప దేవాలయం నామకరించడం జరిగింది. ఇది వచ్చేసి 1213 శతాబ్దంలో కట్టిన టెంపుల్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఇది యునెస్కో గుర్తింపు కూడా రావడం జరిగింది. యునెస్కో గుర్తింపుకి వచ్చి సుమారు 3 సంవత్సరాల కాలం పూర్తయింది. 4వ సంవత్సరంలోకి మరో 3 రోజులు అడుగుపెడుతుంది. అంటే జూలై 25వ తారీఖు వస్తే మాత్రం ఇది 4వ సంవత్సరంకి అడుగుపెట్టబోతుంది. ఏదేమైనా మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంలో చూసుకుంటే మాత్రం కాకతీయ శిల్పకళ సంపద సంబంధించిన గుళ్ళు చాలా ఉన్నాయి. 1000 స్తంభాల గుడి కానీ రామప్ప కానీ రామప్ప గుడికి వచ్చేసి యునెస్కో గుర్తి రావడం మాత్రం ములుగు జిల్లాకు ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఈ టెంపుల్ అభివృద్ధి కోసం, అలాగే అంతేకాకుండా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కన్నా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా అభివృద్ధికి వస్తే మాత్రం రానున్న రోజుల్లో మాత్రము రామప్ప దేవాలయం మాత్రం ఒక పెద్ద పేరుగా తెచ్చుకునే ప్రసక్తి ఉంది. అయితే ఈ మధ్య కాలం చూసుకుంటే మాత్రం రామప్ప దేవస్థానానికి యునెస్కో గుర్తు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంటే మాత్రం అంటే యునెస్కో వారు వచ్చి కొన్ని అభివృద్ధి పనులు చేశారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఎందుకంటే రామప్ప దేవాలయానికి వచ్చేసి చారిత్రక కట్టడంలో ఒక భాగం. ఈ చారిత్రక కట్టడంలో భాగంగా చూసుకుంటే మాత్రం రామప్పకు సంబంధించిన ఈ కట్టడానికి సంబంధించిన ఈ దేవాలయం రామప్ప దేవాలయానికి సంబంధించిన కట్టడాన్ని చూస్తే మాత్రం అది చాలా ఖండితంగా ఉంటుంది. అప్పటి కట్టడం చూస్తే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్. అంటే మనకు కొన్ని విజువల్స్ చూసుకోవచ్చు. మన కళ్ళ ముందు కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ చూసుకుంటే మాత్రం అంటే 2 వ్యక్తులు అంటే 3 వ్యక్తులు ఉంటారు. 3 వ్యక్తులు నిలబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 కాళ్ళు ఉండాలి. కనుక చూస్తే మాత్రం 4 కాళ్ళు ఉంటాయి. అంటే ఒక మనిషికి సంబంధించి ఇంకో మనిషి ఆ విధంగా ఉండేటట్టు మాత్రం శిల్పాలు చెందింది. ఇటువంటి శిల్పాలు చూస్తుంటే మాత్రం అంటే ఆ రోజుల్లో ఆ శిల్పకళ సంపద ఈ కట్టడాన్ని చూస్తే మాత్రం చాలా గొప్పగా అనుకోవచ్చు. అంటే ఇంత మంచి కట్టడము ఆ కాలంలోనే అంటే 1213 సంవత్సరంలోనే కట్టడం అంటే మాత్రం చాలా గొప్ప అనుకోవచ్చు. అటువంటి శిల్పకళ సంపద మన ములుగు జిల్లాలో, అది కూడా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయం ఉండడం చాలా గొప్పగా అనుకోవచ్చు. అయితే యునెస్కో గుర్తింపు వచ్చింది 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 4వ సంవత్సరంలోకి మరో 4 రోజులు అడుగుపెట్టిన నేపథ్యంలో మాత్రము ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో రామప్ప దేవస్థానం ఎంత అంటే ఈ యునెస్కో గుర్తింపు వచ్చింది ఎంత అభివృద్ధి చెందింది, మళ్ళీ ఇంకా ఎంత అభివృద్ధి చెందాల్సి ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మంత్రులు కొంత ఆలయ అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవస్థానానికి చరిత్ర ఏంటి, ఇక్కడ ఏ విధంగా పూజలు జరుగుతాయి, ఈ పూజల ప్రత్యేకత ఏంటి, యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప దేవస్థానం ఎంత అభివృద్ధి చెందింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక రామప్ప దేవాలయం. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన శిల్పి గౌరవార్థం ఆయన పేరిట రామప్ప గుడి అని పేరు పెట్టారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన శిల్పిని రప్పించి ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల పాలనలో 13, 14 శతాబ్దాల మధ్య కాలంలో ఇది నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మనతోటి రామప్ప ఆలయ అర్చకులు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా పూజలు జరుగుతాయి, నిత్య పూజలు ఏ విధంగా కొనసాగిస్తాయి, భక్తులు ఏ విధంగా వస్తారు ఇక్కడ తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే, ఇక్కడ పూజలు ఏ విధంగా కొనసాగిస్తాయి? ఓం నమః శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ భవానీ సహిత రామలింగేశ్వర స్వామినే నమః. కాకతీయ కళా వైభవానికి, కళా పోషణకి తార్కాణమైనటువంటి ఈ మధ్యలో ప్రపంచ పర్యాటక కేంద్రంలో ఒకటిగా యునెస్కో గుర్తించినటువంటి మన ఈ రామప్ప దేవాలయము కాకతీయులు అనగా 1213లో కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయిస్తాడు. తనకంటే ముందు తన పెద్ద తండ్రి అయినటువంటి రుద్రదేవుడు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి పూనుకుంటాడు. మధ్యలో దేవగిరి దండయాత్ర వచ్చేసి దీని నిర్మాణం ఆగిపోతుంది. తర్వాత గణపతి దేవ చక్రవర్తి పరిపాలనలోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క పరిగణకి సామంతరాజుగా రేచర్ల రుద్రుడు ఉంటాడు.
ఆ రేచర్ల రుద్రుడు గణపతి దేవ చక్రవర్తికి కప్పం చెల్లించాలి. ఆ కప్పానికి బదులుగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయమని గణపతి దేవ చక్రవర్తి రేచర్ల రుద్రునికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు రేచర్ల రుద్రుడు కర్ణాటక నుండి రామప్ప అనే శిల్పిని పిలిపించేసి ఈ దేవాలయం నిర్మాణం చేయిస్తాడు. ఆ యొక్క రామప్ప శిల్పి గణపతి దేవ చక్రవర్తి యొక్క భావమర్ది అయినటువంటి జాయపసేన అని రచించినటువంటి నృత్యరత్నావళి, వాయిద్యరత్నావళి, గీతరత్నావళి అనే 3 గ్రంథాలను ఆధారంగా తీసుకుంటూ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క భంగిమను కూడా ఆ యొక్క గ్రంథాల ఆధారంగా శైవాగమోక్తంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేస్తాడు రామప్ప శిల్పి. అతని యొక్క శిల్పకళా నైపుణ్యతకి అతని పేరు స్థిరస్థాయిగా, అంటే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశంలో ఎక్కడ కూడా శిల్పి పేరు మీద పిలువబడేటువంటి దేవాలయం మన ఒక రామప్ప దేవాలయము. ఆ యొక్క శిల్పి యొక్క నైపుణ్యతకి అతని పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలని రామప్ప దేవాలయం అని రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కనుక చారిత్రాత్మకంగా దీన్ని రుద్రేశ్వర ఆలయంగా పరిగణలోనికి తీసుకుంటారనమాట. ఇందులో స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామిగా, రుద్రేశ్వర స్వామిగా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా ప్రతి ఆదివారము సెలవులలో ఎక్కువగా ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కాకతీయ రాజుల్లో రేచర్ల రుద్రుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1213లో రామప్ప దేవాలయం నిర్మించినట్లు ఆలయ పూజారి వెల్లడించారు. కాకతీయ రుద్రదేవుడు ఆలయ నిర్మాణాన్ని చేపట్టగా దేవగిరి దండయాత్ర వచ్చి నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం రాజ్యాధికారానికి వచ్చిన గణపతి దేవుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ ప్రాంతానికి సామంతరాజుగా రేచర్ల రుద్రుడు పాలన సాగిస్తున్నాడు. ఆయన కాకతీయ రాజులకు కప్పం చెల్లించాల్సి ఉండగా కప్పం కింద ఆలయం నిర్మించాలని ఆదేశిస్తారు. దీంతో రేచర్ల రుద్రుడు కర్ణాటక ప్రాంతం నుంచి రామప్ప అనే శిల్పిని రప్పించి నిర్మాణ పనులు మొదలు పెడతాడు. అయితే కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన రామప్ప అనే శిల్పి ఇక్కడ ఆలయాన్ని నిర్మించేందుకు వీలుగా గణపతి చక్రవర్తి బావమరిది అయిన వ్యాయప సేనాని రచించిన ముత్య రత్నావళి, వాయిద్య రత్నావళి, గీత రత్నావళి అనే 3 గ్రంథాలను ఆధారంగా చేసుకుంటూ శిల్పాలను చెక్కాడు. ఇప్పుడు మనకు రామప్ప దేవాలయం వద్ద కనిపించే శిల్పాలన్నీ ఆ 3 గ్రంథాల్లో చెప్పబడిన విషయాలను ఆధారం చేసుకుని చెక్కినవి. గ్రంథాల్లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని రామప్ప శిల్పి బహుముచ్చటగా వాటికి కళారూపమిచ్చాడు. దీంతో ఆయన శిల్పకళా వైభవానికి మెచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆయన గౌరవార్థం శిల్పి పేరుతోనే రామప్ప దేవాలయంగా నామకరణం చేశారు. అదే పేరు ఇప్పటికీ స్థిరపడి రామప్ప దేవాలయంగా పేరుగాంచింది. ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించిన రామప్ప దేవాలయం చూడాలంటే 2 కళ్ళు చాలవన్నట్లుంటాయి అక్కడ కనువిందు చేసే శిల్పాలు. శిలల్ని శిల్పాలుగా మార్చిన రామప్ప 8 శతాబ్దాలుగా తన పేరును లక్షలాది మంది నోట పలికించుకుంటున్నాడంటే మనం ఈ శిల్పకళా వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి వైభవం కలిగింది కాబట్టే యునెస్కో కూడా ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం కింద గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొంది జులై 25వ తేదీకి సరిగ్గా 3 ఏళ్లు గడుస్తోంది. నాటి శిల్పకళా వైభవం మినహా యునెస్కో గుర్తింపు తర్వాత ఇక్కడ జరిగిన ప్రత్యేక అభివృద్ధి ఏమీ లేదని ఆలయానికొచ్చే పర్యాటకులు చెబుతున్నారు. దీన్ని అభివృద్ధి చేసి మరింత మంది పర్యాటకులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మనం ప్రస్తుతం టెంపుల్ లోపల ఉన్నామంటే అది రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్నాక మాత్రమే కొంతమంది భక్తులు వచ్చారు. ఆ భక్తులు అడిగే ప్రతి ఏ విధంగా ఉంది ఈ శిల్పకళా సంపద తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే ఎలా ఉంది సార్ ఈ రామప్ప టెంపుల్? మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చామండి. ఇది మేము ఫస్ట్ టైం చూడడం చాలా క్లాస్గా ఉంది. చూడడానికి ఈ శిల్ప సంపద ఇది ఇంకా పూర్వం మనకు రాబోయే రోజుల్లో అంతరించిపోద్దేమో అని భయం వేస్తుంది. దీన్ని ప్రభుత్వం కూడా కాపాడి ఇంకా దీన్ని చక్కగా తీర్చిదిద్దితే ఇంకా ఎంతోమంది భక్తులు వచ్చి దీన్ని ఆదరిస్తారనేసి మా మనవి. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం ఒక రామప్ప దేవాలయమే.
అంటే యునెస్కో గుర్తింపు రావాలంటే మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల కృషితోనే అవుతుంది. అటువంటిది ఈ రామప్ప దేవాలయంకి ఇంత పెద్ద అదృష్టం కలిసి వచ్చింది. 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ కట్టడంలో? వచ్చిన యాత్రికులకి సరైన వసతులు లేవండి ఇక్కడ. తర్వాత మంచినీటి సదుపాయం, బాత్రూమ్లు ఇవి సదుపాయం పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం రామప్ప శిల్పకళ సంపద చూసుకుంటే మాత్రం కంటికి చాలా కళంగా ఉంది. ఈ కట్టడం వచ్చేసి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ కట్టడం కట్టాలంటే చాలా కష్టం అనుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత అండి. నేను ఈరోజు రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి జగిత్యాల జిల్లా నుండి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే ఈ శిల్పకళా సంపదను చూసి మేము చాలా ఆనందానుభూతిని పొందడం జరిగింది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా కొలువై ఉండడం జరిగింది. దక్షిణాభిముఖంగా కొలువైన రామలింగేశ్వర స్వామి పైన సూర్యకిరణాలు చాలా చక్కగా ప్రసరించి మనము చాలా మంచి దర్శనం చేసుకుంటాం దేవుణ్ణి. కాకపోతే ఈ మధ్యకాలంలో శిథిలావస్థకి రావడం జరిగింది ఈ గుడి. సో పురావస్తు శాఖ వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని ఈ గుడికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మేడం, మీరు బాగా చెప్పాడు. కాకతీయ శిల్పకళ సంబంధించిన మాత్రము శివాలయాలు ఎక్కువ పెడుతుంటాయి. మరి రామప్ప దేవాలయం అంటే పురాతన కాలం అంటే 12వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ ఇది. అంటే సుమారు 811 సంవత్సరాలు కట్టిన టెంపుల్ ఇప్పుడు వచ్చేసి యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. యునెస్కో గుర్తింపు వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఏమైనా అభివృద్ధి చెందని అనుకుంటారు? యునెస్కో గుర్తింపు రావడం అనేది అభినందనదాయకం. కాకపోతే ఇంకా ఎలాంటి చర్యలు ఇక్కడ తీసుకోవడం జరగలేదు. 1000 స్తంభాల గుడి మాత్రం డెవలప్ అయినట్టు కనిపిస్తుంది, కానీ రామప్ప గుడి ఇంకా యునెస్కో గుర్తింపు వచ్చినా కూడా ఇంకా అలాంటి స్థితిలోనే ఉంది. శిథిలావస్థలో ఉన్న 1000 స్తంభాల గుడిని ఏ విధంగానైతే పూర్వవైభవాన్ని తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రామప్ప గుడిని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. రామప్ప దేవాలయం శిల్పకళా సంపద సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఇక్కడ శిల్పకళా వైభవమే యునెస్కో గుర్తింపు లభించేలా చేసింది. ఆలయంపై చెక్కబడిన శిల్పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ప్రత్యేకించి ఈ శిల్పాన్ని చూడండి. 3 మనుషులు, 4 కాళ్ళు. కానీ 4 కాళ్లే 6 కాళ్లుగా ప్రతి ఒక్కరికి 2 కాళ్లు ఉండేలా నాటి శిల్పి రామప్ప చెక్కాడు. అలా చెప్పుకుంటూ పోతే ఆలయంపై ఉన్న ప్రతి శిల్పం ఒక ప్రత్యేకతే. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే అంశం ఏమిటంటే రామప్ప దేవాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటైన సోమసూత్రం మూసుకుపోయింది. ఇప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్యను పురావస్తు శాఖాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో మరమ్మత్తు పనులు చేపట్టారు. కానీ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఆలయంలో శివునికి అభిషేకం చేసిన తరువాత బయటకు వెళ్లాల్సిన నీరు వెళ్లే మార్గం లేక ఒక డ్రమ్ము ఏర్పాటు చేసి అది నిండిన తర్వాత బయట పోస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి సోమసూత్రం మరమ్మతు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రత్యేకత. మేడం, శివాలయానికి వచ్చేసి నిత్య పూజలు జరుగుతుంటాయి. ఈ నిత్య పూజలు చేసేటప్పుడు ఆ పూజలు చేసేటప్పుడు నీళ్లు కానీ పాలు కానీ బయటకు వెళ్ళడానికి సోమసూత్రంలో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం వచ్చి పూడుకపోయింది. సో అలా పూడుకోవడం వల్ల దేవాలయానికి కొంచెం ముప్పు వాటింది అనుకుంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎంత వీలైతే అంత తొందరగా వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా, అలాగే దేవాలయం యొక్క స్థితిగతులు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు సైతం సోమసూత్రాన్ని ఆ మార్గాన్ని తొందరగా క్లియర్ చేయాలి. అభిషేకం చేసిన నీళ్లు కూడా అక్కడ ఆగకుండా, అంటే ఇప్పుడు పరిస్థితి శివలింగం కింద ఒక డ్రమ్ము పెట్టి అభిషేకం చేసిన నీళ్ళని డ్రమ్ములో పట్టిన తర్వాత వాటిని తీసుకుని బయటపడడం జరిగింది. అలా కాకుండా సోమసూత్రం కోసం ఒక మార్గం ఏర్పాటు చేశారు. గతంలో కేంద్ర మంత్రి కూడా రావడం జరిగింది, అది చూడడం జరిగింది. కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత కూడా ఆ మార్గం కొంచెం చేపట్టారు, కానీ ఆ మార్గం వచ్చి పూర్తి కాలేదు. సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఆ సోమసూత్రం మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో భావితరాలకు మన రామప్ప దేవాలయాన్ని కన్విన్స్ చేసే విధంగా చూపించవచ్చు. ఇది ప్రస్తుతం రామప్ప శిల్పకళ సంపదపై 4 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా బాల్తో సుధాకర్, 4 టీవీ రామప్ప.